హాయ్ అండి అందరికీ. ఈరోజు బీరకాయ పెసరపప్పు ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా గిన్నె మూగుడు పెట్టుకుని 2 గంటలు నూనె పోసుకున్నానండి. నేను అయితే నూనె వేడెక్కింది, జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కూడా వేగింది. పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు ఒక్కసారిగానే వేసానండి, అన్నీ కలిసి ఎగుతాయని. విడివిడిగా ఇలా ఇప్పుడు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ కోసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ కలవద్దు. బాగా ఏగనివ్వాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయలు ఉన్నాయి కదా, చిన్న చిన్న ముక్కల కింద అవి వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఎండుమిరకాయ అన్నీ ముందుగా వేపేసుకొని కోసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలి. ముందుగా కోసి పెట్టుకున్నాను నేను. వేసుకొని కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు అలా మగ్గబెట్టుకోవాలి. పది నిమిషాలు అయిందండి, మగ్గింది బాగానే. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు, సాల్ట్, కారం, పసుపు ఈ 4 కూడా వేసుకోవాలండి. ఒకసారిగానే వేస్తానండి నేను అన్నీని. ఒక్కొక్కటి వేసి చూపిస్తే ఈ వీడియోలో ఎంత అయిపోద్దని నేను ఒక్కసారిగానే వేసుకున్నానండి అన్నీని. ముందుగానే ప్లేట్లో తీసి పెట్టుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకోవాలండి. నేనైతే 2 గ్లాసులకి వేసాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మన పప్పు బీరకాయ రెడీ అయిపోయింది. మా రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. అందరూ చూసి వెళ్ళిపోతున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.